సో, యాక్చువల్లీ మీకు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ప్రసన్న కుమార్? సో నేను నైట్ ఇట్లే ఇంట్లో ఎడిటింగ్ వర్క్ చేసుకొని సో ఆకలిస్తే నేను నా ఫ్రెండ్స్ వెదేర్ సో వి వెంట్ ఫర్ అ డిన్నర్. సో వెళ్తున్న టైంకి ఇంటి దగ్గరే ఆల్మోస్ట్ లైక్ 1 కిలోమీటర్ సంథింగ్ యాక్సిడెంట్ అయింది. అండ్ కళ్ళు మూసి తెరిచే లోపల ఎవ్రీథింగ్ వాజ్ స్మాష్డ్. లైక్ ఏం జరిగిందన్న సిచ్యువేషన్కి వచ్చేసిన నేను. సో ఇమీడియట్ లెగ్ అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే ఐ డెంట్ రియలైజ్ వాట్ హ్యాపెండ్. సో డివైడర్కి కూర్చొని వెన్ ఐ వాస్ థింకింగ్ ఆల్మోస్ట్ లెగ్ గాన్ అండ్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇక్కడ మొత్తం 10 స్టిచ్ ఆల్మోస్ట్ లైక్ ఇది ఓపెన్ అప్ అయిపోయింది. హ్యాండ్ ఇంజురీ, దిస్ పార్ట్ టోటలీ డ్యామేజ్డ్, బ్యాక్ కూడా మొత్తం డ్యామేజ్. సో ఆల్మోస్ట్ అంటే ఇట్స్ లైక్ ఫైన్ వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ అనేది ఐ వాజ్ లైక్ వెరీ అంటే మొత్తం షాక్లోనే నేను. అండ్ ఆల్మోస్ట్ లైక్ డివైడర్ మీద ఇట్లా కూర్చొని చూసుకుంటే ఆల్మోస్ట్ లెగ్ పోయింది. ఇంకా దే వాజ్ నో సెకండ్ థాట్ ఫర్ మీ. ఇమీడియట్లీ ఇంకా ఫ్రెండ్స్ అక్కడే ఉండే అండ్ నో అంబులెన్స్ వాజ్ దేర్ ఎట్ ద టైమ్. ఆల్రెడీ అంబులెన్స్ కాల్ చేసిన అంబులెన్స్ రాలే ఇంకా. సో రోడ్ మీద ఎవరో ఒక అంకుల్ వస్తే సో హీ టైడ్ మై లెగ్ విత్ క్లాత్. ఇమీడియట్లీ మా వాళ్ళకి ఫోన్ చేసినాం ఫస్ట్ మేము. సో కాల్ చేస్తే దీస్ పీపుల్ కేమ్ ఇమీడియట్లీ. సో ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే ఆపోజిట్ పర్సన్ వాజ్ అ డ్రింక్ అండ్ డ్రైవ్ పర్సన్. తను జీప్లో తాగేసి వచ్చి గుద్దడం వల్ల అయింది అది. సో బికాస్ ఐ ఆల్సో డోంట్ నో దట్ హీ వాజ్ డ్రంక్. లేటర్ ఆన్ స్టోరీ తర్వాత ఫ్రెండ్ చెప్తే తెలిసింది మాకు. సో హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో అంటే నైట్ నన్ను ఇక్కడ నుంచి 11:30 12:30 సమ్వేర్ దే టుక్ మీ. సో ఆక్సిజన్ హాస్పిటల్ తీసుకెళ్లారు ఫస్ట్. సో అక్కడికి వెళ్తే ఎక్విప్మెంట్ లేదు మా దగ్గర. దెన్ అనేసరికి వీ హ్యావ్ షాక్. అంటే ఇంకా ఏ హాస్పిటల్ తీసుకెళ్తే బెటర్ అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. మిడ్ నైట్. సో మా ఫాదర్ ఇమీడియట్లీ నిమ్స్కి తీసుకెళ్దామన్నారు. సో నిమ్స్కి తీసుకెళ్ళినాక దెన్ వైల్ గోయింగ్ ఇన్ అంబులెన్స్ ఇట్ సెల్ఫ్ సమ్వేర్ ఐ వాజ్ గోయింగ్ లో. అంటే మొత్తం బాడీ డౌన్ అయిపోయి అన్నీ ఎట్లా అంటే ఫైన్ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దిస్ అనే సిచ్యువేషన్కి వచ్చేసిన నేను. అంటే వెన్ యూఆర్ కాన్షియస్ ఆల్సో బట్ ఈవెన్ దో ఇన్నర్ ఫీలింగ్ విల్ బి లైక్ యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. సో బేసికలీ వాట్ ఎవర్ మిస్టేక్స్ వెన్ మై పేరెంట్స్ స్టాప్డ్ మీ దెన్ ఐ వాజ్ రియలైజింగ్ ఎవ్రీథింగ్. ఇలా చేయకపోతే బాగుండు అనేది ఒక దానికి వచ్చేసిన నేను. ఐ వాజ్ ఫీలింగ్ సారీ టు ఎవ్రీ వన్. సో హాస్పిటల్ నుంచి దించగానే ఎక్స్రేస్ అవి అని చెప్పి దే వోంట్ టేక్ ఇన్ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ టు యూ. ఇక ఎక్స్రేస్ ఇంకా అది ఇంకా టార్చర్. లిటరలీ నిన్ను స్ట్రెచర్ మీద కూర్చోబెడతారు. ఆల్మోస్ట్ లైక్ హోల్ నైట్ 7 to 8 times with that broken leg they used to put in stretcher and they used to roam. ఒక్కొక్క స్కానింగ్కి వీ హ్యాడ్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో దిస్ వాజ్ వెరీ టఫ్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో లైక్ ఆల్మోస్ట్ బ్రోకెన్. అంటే పొద్దున నైట్ 12:30కి అయిన ఇన్సిడెంట్ నాకు సర్జరీ మార్నింగ్ 10 o'clock అయింది. డాక్టర్ సెట్ 6 hours గ్యాప్ షుడ్ బి దేర్. ఈ 6 hours ఆఫ్ గ్యాప్ వాస్ టోటలీ పెయిన్ఫుల్ ఫర్ మీ. అంటే వెన్ యాక్సిడెంట్ ఇంపాక్ట్ హ్యాపెన్స్ యువర్ బ్లడ్ విల్ బీ ఆన్ హీట్. సో అప్పుడు ఏం అర్థం కాదు. బ్లడ్ కూల్ డౌన్ అయ్యే కొద్దీ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో షౌటింగ్ లైక్ ఎనీథింగ్. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ మై ఫస్ట్ సర్జరీ అయింది. దే కెప్ట్ ఇట్ ఇన్ ఐసీయూ. సో ఐసీయూ తర్వాత జనరల్ వార్డ్ షిఫ్ట్ చేసినాక డాక్టర్స్ వేర్ ఆన్ రౌండ్. సో వన్ డాక్టర్ కేమ్. హీ ఇమీడియట్లీ సా మై వూండ్ అండ్ హీ రిమూవ్ ద అంటే స్టిచెస్ తీసేసిన అప్పుడే స్పాట్లో. హీ పుల్డ్ ఇట్ అప్. పిచ్చ షాక్. అంటే డాక్టర్ని కొట్టేంత కోపం వచ్చింది నాకు. లిటరలీ అంటే సర్జరీ ఒక 2 hours కూడా కాలే. బెడ్ మీద షిఫ్ట్ చేయగానే వచ్చి స్టిచెస్ తీసేసిన డాక్టర్. ఐ వాజ్ షాక్. అంటే లిటరలీ ఈ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంది అదని చెప్పి ఐ వాజ్ షివరింగ్. తర్వాత చూసి ఏంటంటే డాక్టర్ సెడ్ దట్ నర్స్ని వాళ్ళని అన్నాడు ఇట్స్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్. అంటే లెగ్ ఇన్ఫెక్ట్ అయిపోయింది ఇది అన్నారు. సో లెగ్ ఇన్ఫెక్ట్ అయిపోయింది అనేసరికి ఇంకా వీ వే షాక్. మోకాలపైకి తీసేయాలన్నారు. సో లేటర్ ఆన్ మై గ్రాండ్ మదర్ అండ్ ఆల్ ఎవ్రీ వన్ వీళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ పోయింది ఇంకా దాన్ని తీసేయొద్దు అన్నారు. సో లేటర్ ఆన్ డైలీ దే వాజ్ అ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఒక ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఐరన్కి రస్ట్ వస్తే డైలీ దాన్ని తుడిస్తే ఇట్ విల్ అలైవ్ అగైన్. అదే ప్రాసెస్ నా లెగ్ మీద యూజ్ చేసేవాళ్ళు. లిటరలీ నో అనెస్థిషియా నథింగ్. బ్లేడ్ తోటి అండ్ లిటరలీ ఏమంటారు దీన్ని అయోడిన్ కానీ ఏది ఉన్నా లిటరలీ హౌ దే వాష్ యువర్ వెజల్స్ దే వాష్ యువర్ లెగ్ లైక్ దట్. డాక్టర్ ఆల్మోస్ట్ నీకు
ఒక 500 మీటర్స్ నుంచి వస్తాను తెలిసిపోతుంది నాకు. మై హార్ట్ వుడ్ రైజ్ ఇమీడియట్లీ. ఒక నీట్గా ఉన్న టీ షర్ట్ లిటరలీ వాటర్ అయిపోతుండే. ఆ ఫియర్ వాజ్ 1 month. దెన్ ఇన్ బిట్వీన్ ఆల్సో ఈ 1 month ప్రాసెస్లో వేరే డాక్టర్స్ ఈజ్ దిస్ ది ప్రొసీజర్, ఎందుకంటే దే వోంట్ అలౌ యువర్ పేరెంట్స్ ఆల్సో ఇన్సైడ్. ఈ సిచ్యువేషన్ ఇంత పెయిన్ భరించినాక లైఫ్లో యూ వోంట్ ఫీల్ ఎనీథింగ్ ఈజ్ దట్ మచ్ పెయిన్ఫుల్. అంటే ఫిజికల్లీ ఇంకా నీ పెయిన్ అయిపోయింది, ఇంతకంటే వరస్ట్ ఉండదు. డైలీ బోన్ మొత్తం రబ్ చేయడం అంటే బ్లేడ్ తోటి. సో ఇట్ వాస్ బ్లాక్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ బికేమ్ రెడ్ ఆ స్టేజ్కి. దెన్ ఆఫ్టర్ దట్ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇనఫ్ అగైన్ సెకండ్ సర్జరీ హ్యాపెండ్. హియర్ వేర్ ఆల్మోస్ట్ ఐ థాట్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ మోటివేషన్ అనేది ఇక్కడ వచ్చింది నాకు. హాస్పిటల్లోనే ఉన్నప్పుడు ఐ యూస్ టు యాజ్ అన్ బీయింగ్ ఇన్ యానిమేషన్ ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ యూస్ టు డ్రా పీపుల్ సిట్టింగ్ దేర్ అండ్ ఒక ప్లేఫుల్ అట్మాస్ఫియర్ ఉన్న ఫోటోగ్రఫీ బుక్స్ అని మళ్ళీ చదువుకోవడము. ఐ యూస్ టు వాచ్ సో మెనీ మూవీస్ ఎట్ దట్ టైమ్. సో హాస్పిటల్ వాజ్ అనదర్ జర్నీ ఫ్రమ్ ఇన్సైడ్ అగైన్. సో సర్జరీ అయిపోయింది, సెకండ్ సర్జరీ. దే పుట్ మీ ఇన్ ఐసీయూ. వెరీ పెయిన్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. సో ఏడుస్తున్నా, ఎందుకు ఈ కర్మ అన్నట్టు ఏడుస్తున్నప్పుడు టైంకి మై ఫాదర్ బిసైడ్ దే వాజ్ అనదర్ బెడ్ పేషెంట్, వెరీ స్మాల్ 7 years పేషెంట్. హీ లాస్ట్ హిజ్ రైట్ లెగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెఫ్ట్ లెగ్ తీసేయాలన్నారు డాక్టర్స్. ఇన్సిడెంట్ ఎలా అయిందంటే తను సైకిల్ పక్కన చేనేస్తున్నప్పుడు బస్ ఎక్కేసింది అన్నారు. హీ లాస్ట్ హిస్ 2 legs అండ్ హిస్ ఫాదర్ హీ డ్రాంక్, తాగి పడుకున్నాడు కింద. బెడ్ మీద ఉన్న పిల్లోడు అరుస్తున్నాడు, చేస్తున్నాడు. అంటే భరించలేకపోతుండే. మా డాడీ వాడిని చూసి కంపేర్ టు యువర్ లైఫ్, హిజ్ లైఫ్, హౌ ఇస్ యువర్ లైఫ్, ఒకటే మాట వేర్ ఐ ఫెల్ట్కి ఐ క్రైడ్ దట్ డే. అంటే యూ హ్యావ్ అ బ్యాక్ సపోర్ట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ డీ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్ అని ఒక కాన్ఫిడెన్స్ అక్కడ వచ్చింది. ఆబ్వియస్లీ ఇప్పుడు నా పెయిన్ ముందు ఒక 21 years పెయిన్ ముందు ఒక 7 years కిడ్ పెయిన్ వాజ్ నథింగ్. 2 legs and mine 1 leg only. And even though I can tolerate, he can't. వాడికి ఏమైందో కూడా తెలియని వయసు అది. సో దట్ ఈస్ వేర్ ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ మైండ్ విచ్ హ్యాపెండ్. సో దిస్ వాజ్ ద మూమెంట్ వేర్ ఎవ్రీ టైమ్ ఇట్ కమ్స్ మై మైండ్. నేను ఎప్పుడన్నా నా లైఫ్లో చాలా సాడ్ ఫీల్ అయినా ఏమైనా ఐ థింక్ ఆఫ్ దిస్. అంటే నాకంటే ఇంకా వర్స్ సిచ్యువేషన్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఐఎమ్ వెరీ మచ్ బెటర్ ఇనఫ్ అండ్ అ బెటర్ స్టేజ్. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్, no, this is not the way అన్నట్టు. But after that again, so for that moment you feel that is very motivating for you and మంచిగా ఉంది అనిపిస్తుంది. Came back home. So when your age group of people are roaming here and there, you are on bed for 7-8 months, was totally depressing. So before this, no one knows that I used to take this painkiller injections. So doctor once gave in hospital, so I kept that receipt with me so that I can use it for next time. My friend works in lab. So తినేం చేస్తుండే, డైలీ నాకు ఆ ఇంజెక్షన్ ఇస్తుండే. సో ఇఫ్ యూ టేక్ దట్ ఇంజెక్షన్ ఆఫ్టర్ 6 hours you don't know what has happened in your life. You take, you'll sleep. This continued for almost like 20-25 days. And body almost like ఒక 60 kgs ఉన్న person 30 kgs drop within this span of time. Literally at a point of time he only got scared. He said he won't be giving. నేను డైలీ నేను ఇచ్చుకుంటుండే. సో దట్ వాజ్ అ వర్స్ సిచ్యువేషన్ వేర్ somewhere I felt it happened. I was in a depression mode. See, how much ever motivation you get from others, you won't get it. Motivation అనేది 7 years 6 years బ్యాక్ ఈ వర్డ్ అనేది వెరీ లెస్, ఎవరికి తెలియదు. ఫిజికలీ ఛాలెంజ్ని ఇప్పుడిప్పుడు గుర్తిస్తున్నారు తప్ప బిఫోర్ నో వన్ నోస్ వాట్ ఈస్ దిస్ అని. వెరీ రేర్, యూ వోంట్ గెట్ సో మెనీ వీడియోస్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఇట్లాంటి ఫేజ్లో సమ్వేర్ ఐ ఓన్లీ రియలైజ్డ్ ఇట్లా కాదు లైఫ్, ఐఎమ్ గోయింగ్ వెరీ వర్స్ట్. అట్లీస్ట్ ఐ థాట్ ఐ హ్యావ్ టేకెన్ ద డెసిషన్కి నా కోసం కాకపోయినా ఫ్యామిలీ కోసం బతకాలి ఇంకా నేను అన్న స్టేజ్కి వచ్చేసినాను నేను. ఇంకా ఫైన్, అట్లీస్ట్ వెన్ యూ వాంటెడ్ టు స్పాయిల్ యువర్ లైఫ్ యూ డిడ్, ఇట్ హ్యాపెండ్. నవ్ గివ్ అ ఛాన్స్ టు యువర్ పేరెంట్స్ అట్లీస్ట్. అంటే వై షుడ్ ఐ వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలనేది ఒక పెద్ద అది అయిపోయింది నాకు. ఇంకా సరే వాళ్ళ కోసం అని చెప్పి డైలీ ఐ యూస్ టు గో టు జిమ్. డైలీ మమ్మీ కార్లో తీసుకెళ్ళేది, డ్రాప్ చేసేది. ఓకే, సో దిస్ వాజ్ లైక్ డైలీ రొటీన్ ఫర్ 1 month. సో అదే టైంకి లెగ్ ఇవన్నీ ఫిక్స్ చేపిస్తుండే మేము. సమ్వేర్ దిస్ వాజ్ ఆల్సో అ పాయింట్ వేర్ కేమ్ ఇన్ టు మై మైండ్. ఒకప్పుడు
మా డాడీ మా మమ్మీ కార్ నేర్పిస్తున్నప్పుడు మై మామ్ ఇస్ అ 7th క్లాస్ తెలుగు మీడియం. సో డాడ్ ఎట్లా అంటే ఫైన్ ఇంట్లోకి ఒక కార్ వచ్చి ఉండాలి అన్నది ఒక పెద్ద అది. హీ మేక్ హర్ లెర్న్ బికాస్ షీ డజంట్ నో టు క్యాల్కులేట్ థింగ్స్ అండ్ ఆల్. సో ఆ టైంకి హీ మేడ్ ష్యూర్ దట్ షీ విల్ లెర్న్. మేము అన్నాం ఎందుకంత బాధపడుతున్నాం, వీఆర్ దేర్ టు టేక్ హర్ అన్నప్పుడు డే కేమ్ వేర్ మై మామ్ వాస్ టేకింగ్ మీ. దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ హౌ ఇట్ హ్యాపెన్స్. నేను తిప్పుతాన్న సిచ్యువేషన్ నేను పక్కన పెట్టుకుని ఆమె నన్ను తిప్పుతుంది. సో విచ్ వాజ్ లైక్ ఫైన్, దట్ వాజ్ అగైన్ అ బిగ్ బూస్టప్ ఇన్ మై లైఫ్. ఫైన్, ఎవ్రీ వన్ షుడ్ నో ఎవ్రీథింగ్. సో దేర్ సంథింగ్. సో డైలీ ఎట్లా అంటే ఇంకా జిమ్కి నా జిమ్ కోచ్ ఉండే 3 floors జిమ్, 3 floors నన్ను ఎత్తుకొని వెళ్తుండే పైకి. భాస్కర్ అని చెప్పి జిమ్ కోచ్ ఉంటాడు. ఆల్మోస్ట్ లైక్ 28 days హీ టుక్ మీ. ఇదే ప్రాసెస్లో లెగ్ ఇవన్నీ సెట్ చేపిస్తున్నారు. వన్ డే అంటే ఈ జిమ్లో 2 types ఆఫ్ పీపుల్ విల్ బి దేర్. ఒకటి ఏంటంటే దిల్ గివ్ ఇమ్మెన్స్ మోటివేషన్. సమ్ అవసరమా, యూ క్యాన్ టేక్ రెస్ట్, యూ క్యాన్ టేక్ రెస్ట్ అండ్ యూ కెన్ కమ్ లేటర్. ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు నీకు చాలా. నేను ఎట్లా అంటే దే వోంట్ సప్రెస్ యూ, నార్ జాలి అనేది చాలా ఉంటుంది. అది ఐ వోంట్ సే దట్ జాలి ఇవ్వడంలో తప్పేం లేదు, యూ క్యాన్. బట్ వెన్ అ పర్సన్ ఈజ్ హ్యావింగ్ దట్ ఎబిలిటీ యూ షుడ్ నెవర్ సే నో. దట్ ఈస్ వేర్ యూ షుడ్ గివ్ అ ఛాన్స్ టు దట్ పర్సన్. సో ఆల్మోస్ట్ లైక్ 1 month అయిపోయింది. మై లెగ్ గాట్ ఫిక్స్డ్. ఎవ్రీ డే దీస్ పీపుల్ యూస్ టు కమ్ టు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ టేక్ మీ టాప్. దట్ డే ఐ వెంట్ అలోన్ ఫ్రమ్ డౌన్ టు టాప్ వాకింగ్. యూ వోంట్ బిలీవ్, నేను నా ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు ఆ పోస్చర్కి ఒక ఫిగర్, ఇట్ వాస్ అమేజింగ్. అంటే మళ్ళీ ఒక రీబౌండ్ అన్న ఫీలింగ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అంటే లిటరల్ నన్ను నేను చూసుకొని ఒక హ్యాపీనెస్, నథింగ్ ఈజ్ మిస్సింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అంటే ఒక లెగ్ లేనప్పుడు బాడీకి ఒక షేపే లేదు. అంటే ఎట్లా జిమ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ ఓకే ఫైన్ చేస్తున్నామంటుండే, కానీ వన్స్ వెన్ ఇట్ గాట్ బిల్డప్, అంటే ఒకసారి బిల్డ్ అయ్యి నువ్వు లెగ్ ఫిక్స్ చేసుకొని కరెక్ట్ ప్రాపర్ జిమ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ ఐఎమ్ నాట్ లివింగ్ దిస్ ఫిట్నెస్. ఇట్ ఈస్ లైక్ దట్. పబ్లిక్ వే షాక్ సీయింగ్ మీ. అంటే 1 month తర్వాత చూసిన వాళ్ళు ఇమీడియట్లీ ఇట్లా చూసేసరికి షాక్ అయినారు అందరూ. సో దట్ ఈస్ వేర్ fitness came into my life. So this is a whole journey from my hospital to here.